బాలీవుడ్ ట్రైలర్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సందీప్ రెడ్డి వంగ ఏం చేసినా సెన్సేషనే. యానిమల్ తర్వాత ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్తో ఫుల్ బిజీగా ఉన్న సందీప్ ఈ మధ్య దీపికా పదుకొనే విషయంలో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ బాలీవుడ్ మూవీ ట్రైలర్ చూసి ఆ డైరెక్టర్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతకీ ఏంటా సినిమా? సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్తో ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అనేలా బాలీవుడ్ ఆడియన్స్ని మతిపోగొట్టాడు. ఇక యానిమల్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మోహిత్ సూరి డైరెక్షన్లో అనన్య పాండే కజిన్ అహన్ పాండే, అనీత్ పడ్డాలను హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సయ్యారా అనే రొమాంటిక్ డ్రామాని తెరకెక్కిస్తోంది. రీసెంట్గా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన సందీప్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉందని, ఇది కంప్లీట్ మోహిత్ సూరి మ్యాజిక్, ఇంట్రడ్యూస్ అవుతున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్, ఫస్ట్ డే మూవీ చూడడానికి వెయిట్ చేస్తున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. జూలై 18న సయ్యారా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ మీసం తిప్పిన సినిమా. సినిమాకి దర్శకుడిగా తాను ఎదగడమే కాదు, తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపించారు రాజమౌళి. అసలు ఇండియన్ సినిమాకి ఆస్కార్ ఎంట్రీ ఉంటుందా? అది తెలుగు సినిమాకా? కళలో కూడా జరగదు ఆ ఆలోచనే దండగా అనుకుంటే పాటకే ఆస్కార్ తెచ్చిపెట్టారు. జక్కన చెక్కిన మరో శిల్పం బాహుబలి ది బిగినింగ్ విడుదలై ఇవాళ్టికి 10 ఏళ్లవుతోంది. జూలై 10 ప్రపంచ ప్రేక్షకుల చూపు తెలుగు సినిమా వైపు తిప్పిన రోజు. మనం చూస్తుందా టాలీవుడ్ సినిమానా లేక హాలీవుడ్ మూవీనా అని జనాలు నోరెళ్లబెట్టిన రోజు. తెలుగు సినిమా స్థాయిని పెంచేశాడురా అంటూ సినీ వర్గాల వారు మాట్లాడుకున్న రోజది. అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి పార్ట్ 1 కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క $1 మిలియన్ ప్రశ్నతో యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పార్ట్ 2 కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేశామో చెప్పక్కర్లేదు. మన పురాణ కథల్లోని పాత్రల్లా అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, బల్లాల దేవ, దేవసేన, బిజ్జల దేవ, కట్టప్ప, అవంతిక క్యారెక్టర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆర్కా మీడియా బ్యానర్ మీద శోభు ప్రసాద్ 180 కోట్ల బడ్జెట్తో తీస్తే 250 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అవార్డుల గురించి, రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రిపీట్, కీరవాణి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇందులోని మమతల తల్లి పాట రాసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్య శివైక్యం కావడం బాధాకరం. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా? ఆడియన్స్ టేస్ట్ మారింది, స్టార్ హీరోల రూట్ మారింది, ఇమేజ్ సర్కిల్ ఇరుక్కుపోయి అవే రొటీన్ రొట్టెకొట్టుడు సినిమాలు. మొనాటిని క్యారెక్టర్ చేస్తామంటే పక్కకెళ్ళి ఆడుకోమంటున్నారు ఆడియన్స్. సీనియర్ హీరోలు కూడా ప్రయోగాలు చేస్తూ యంగ్ హీరోలకు చూసి నేర్చుకోండ్రా అంటూ పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు శివన్న కొత్త లుక్తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. కరునాడ చక్రవర్తి ఫ్యాన్స్ ముద్దుగా శివన్న అని పిలుచుకునే డాక్టర్ శివరాజ్ కుమార్ సప్తసాగరాలు దాటి సిరీస్తో ప్రేక్షకులను అలరించిన హేమంత్ ఎం రావు కాంబోలో వస్తున్న సినిమా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. జూలై 12న శివన్న బర్త్డే సందర్భంగా కాస్త ముందుగానే ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. రెట్రో లుక్తో కనిపిస్తున్న శివన్నను చూసి ఎవరు గుర్తుపట్టలేకపోయారు. ఆయన మేకోవర్ అదిరిపోయింది. ఇంతకు ముందు శివన్న హేమంత్ కాంబోలో భైరవన కొనే పాట అనే సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా వదిలారు. 14th సెంచురీలో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రావాల్సిన ఆ మూవీ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు అది ట్రాక్ ఎక్కించారు. కన్నడలో సూపర్ స్టార్ అయిన శివన్న జైలర్ 2తో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబుల పెద్ది మూవీలోనూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అనుపమ దెబ్బకి వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డ్. గత కొద్ది రోజులు మలయాళ పరిశ్రమలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అనుపమ పరమేశ్వరన్, యాక్టర్, క్యాబినెట్ మినిస్టర్ సురేష్ గోపి లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ గురించి అందరూ డిస్కస్ చేసుకోవడానికి కారణం ఆ సినిమా టైటిలే.
సెన్సార్ బోర్డ్ కోర్ట్ అని నిర్మాతలు తెగ తిరుగుతున్నారు. చివరికి ఏమైందంటే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించడంతో ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు అబ్జెక్షన్ చేసిన సెన్సార్ బోర్డు ఇప్పుడు వెనక్కి తగ్గింది. ముందు చెప్పినట్లు 96 కట్స్ ఏం వద్దని కేవలం 2 మార్పులు చేస్తే చాలు అని చెప్పింది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే పేరుని వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ లేదా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మార్చమని సెన్సార్ బోర్డు హైకోర్టుకి తెలిపింది. సినిమాలోని ఒక కోర్టు సీన్లో హీరోయిన్ పేరుని మ్యూట్ చేయమని కూడా కోరింది. అలా చేయకపోతే ఇదే తరహా సన్నివేశాలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, దానివల్ల కొన్ని వర్గాల వారి మనోభావాల టాపిక్ వస్తుందని సెన్సార్ బోర్డు వాదనలో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం మూవీ టీంని అభిప్రాయం అడగ్గా ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది కాబట్టి ఆ మార్పులకు మూవీ టీం ఓకే చెప్పొచ్చని తెలుస్తోంది. రామాయణలో అమితాబ్ బచ్చన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ ఏజ్లోనూ కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాడు ఆయన. బాలీవుడ్లోనే కాకుండా తెలుగు సినిమాలు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. కల్కిలో అశ్వత్థామగా అలరించిన అమితాబ్ ఇప్పుడు రామాయణ కోసం జటాయువుగా మారనున్నారు. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ రామాయణలో అమితాబ్ కూడా పార్ట్ కాబోతున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. రాముడిగా రణబీర్ కపూర్, సాయి పల్లవి, రావణుడిగా యష్ లాంటి యంగ్స్టర్స్ అందరూ కనిపిస్తున్నారు. మరి అమితాబ్ ఏ క్యారెక్టర్ చేస్తున్నారబ్బా అని ఎంక్వైరీ చేస్తే ఇందులో బిగ్ బి కనిపించరు కానీ వినిపిస్తారట. అవును, రామాయణలో అమితాబ్ నటించడం లేదు కానీ జటాయువు క్యారెక్టర్కి హిందీలో డబ్బింగ్ చెప్పబోతున్నారట. మహాభారతం ఆధారంగా వచ్చిన కల్కిలో అశ్వత్థామగా కనిపించి ఇప్పుడు రామాయణలో జటాయుగా వాయిస్ వినిపించనున్నారు అమితాబ్. అయితే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 2 భాగాలుగా రూపొందుతున్న రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రానుంది. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.